ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆస్తులకు సంబంధించి వారికి ఉన్న వ్యాపారాలకు సంబంధించి తమిళనాడులో హెరిటేజ్ మీద దాడులు జరుగుతున్నప్పుడు పాపం ఆయన ఫ్రస్ట్రేషన్లో ఫీల్ అయిపోతున్నాడు. ప్రపంచం అంతా కూడా అన్ని విషయాలు మర్చిపోయి దీని వైపే చూస్తున్నాయి. ఏమిటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 20 మంది కూలీలను దారుణంగా చంపేశారేమోననేటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి ఈ దశలో చంద్రబాబు నాయుడు గారు ఉక్కిరి బిక్కిరై ఫ్రస్ట్రేషన్లో మునిగి తేలుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. రెండో దానికి వెళ్తే రాజధాని నిర్మాణం కోసం కనీవిని ఎరుగని రీతిలో లక్షలాది ఎకరాలను మేము పూలింగ్ చేయబోతున్నామని చెప్పి పూలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక 30,000 40,000 పూల్ చేశారు. ఇవాళ న్యాయస్థానాలు ఏం చెప్తా ఉన్నాయంటే 9.2 ఎవరైతే సబ్మిట్ చేశారో వారి భూముల్ని మీరు లాక్కోవడానికి వీల్లేదని, అంతేకాకుండా ఇంకా ఎవరైనా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే వారు కూడా 9.2 ఇచ్చి మీ భూముల్ని మీరు వెనక్కి తీసుకోవచ్చుననేటువంటి ఒక న్యాయపరమైనటువంటి నిర్ణయం ఇవాళ హైకోర్టు వారు ప్రకటించడం జరిగింది. దాంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటిదాకా ఏం చెప్పారు, ప్రజలు విరివిగా తండోపతండాలుగా వచ్చి వారికి భూములు తీసుకోండి, రాజధాని కోసం అభివృద్ధి కోసం మీరు పడుతున్నటువంటి కష్టం మేము చూశాము, మా భూములు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చామనేటువంటి పరిస్థితులు చేశారు. అక్కడ కూడా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి అక్కడ రైతాంగాన్ని భయపెట్టి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇవాళ న్యాయ వ్యవస్థ దానికి అడ్డం పడేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత పాపం చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్కు లోనయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు మేధా పాట్కర్ ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆయన నిన్న మొన్న ఆ ప్రాంతంలో పర్యటన చేసి AK-47 లేకోకుండానే రైతుల్ని ఇక్కడ ఎన్కౌంటర్ చేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మాట్లాడిన తరువాత ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేక రాజకీయ శత్రుత్వం ఉన్న రాజకీయ పార్టీలో మాట్లాడితే అది వేరే అంశం. కానీ ఒక సామాజిక కార్యకర్త, భారతదేశంలోనే ప్రముఖంగా ఉన్న కార్యకర్త వచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత ప్రపంచం అంతా ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఫ్రస్ట్రేషన్ జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి పరిపాలన చేయాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే దానికి ఈ 2 ఉదాహరణలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. తుపాకీ గొట్టం ద్వారానో పోలీసు లాఠీ ద్వారానో పరిపాలన చేస్తే ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా గుర్తించకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది మన భారత సమాజంలో ఉన్నాం, ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఉన్నాం. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకునే హక్కు పోలీసు యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ మరో ఎవరికీ లేదనేటువంటి వాస్తవాన్ని బహుశా చంద్రబాబు నాయుడు గారు మరిచిపోయి వ్యవహరిస్తున్నారేమోననేటువంటి అనుమానం కలుగుతా ఉన్నది. ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఫ్రస్ట్రేషన్ వదిలి సక్రమమైన పరిపాలన వైపు నడవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీకి ఉంటుందని ఈ సందర్భంగా వారికి గుర్తు చేయదలుచుకున్నాం. మరొక మూడో ఫ్రస్ట్రేషన్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిది, పాపం చంద్రబాబు నాయుడు గారికి పట్టసీమ ప్రాంతంలో వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం సీట్లన్నీ వారికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకే మొత్తం కట్టబెట్టారు. అంటే బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఆ జిల్లాలో ఇస్తే చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటో మనందరికీ తెలుసు. ఎవరు మేలు చేస్తారో వారికి కీడు చేయటమే చంద్రబాబు నాయుడు గారి నైజం. ఎన్టీ రామారావు గారు పిల్లనిచ్చి కాంగ్రెస్ నుంచి అధికారంలోకి తీసుకొచ్చి, కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి తీసుకొచ్చి మేలు చేస్తే అధికారంలోకి వచ్చిన 6 నెలలకే వారికి వెన్నుపోటు పొడిచి కీడు చేసి అధికారం లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెస్ట్ గోదావరి జిల్లాలో తనకు అధికారం ఇవ్వడం కోసం ప్రయత్నం చేసిన ప్రజానీకానందరినీ, ముఖ్యంగా రైతాంగానందరినీ కూడా కీడు చేసేటటువంటి ఒక పట్టసీమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ పట్టసీమ ప్రాజెక్టును ప్రారంభించారనేది ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు, మేధావులందరూ చెప్పుకుంటున్నారు. ఏదో సామెత చెప్తారు, నాడా దొరికిందని గుర్రం కొనడానికి ప్రయత్నం చేశారట.
తూములు ఉన్నాయని, ట్యూబులు ఉన్నాయని, కాంట్రాక్టర్ దొరికాడని గుర్రాన్ని కొనే ప్రయత్నం, పట్టసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయత్నం. పోలవరం నిర్మాణాన్ని కుంటుపరిచేటటువంటి ప్రయత్నం, పోలవరం నిర్మాణం పూర్తిగా సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు కేవలం కమిషన్ల కోసమే ఇలాంటి కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అనే విషయాన్ని మొత్తం ప్రజానీకం అందరూ కూడా, రైతాంగం అందరూ కూడా గమనించారు. మీకు గుర్తుందో లేదో, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రయత్నం చేసి వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ ఏమన్నారంటే, పోలవరం నిర్మాణం చేయడానికి వీల్లేదు, అవసరమైతే ఎత్తిపోతల పథకాలు పెట్టుకోండి అని ఆ రోజున ఎదురు తిరిగినటువంటి వారిని కూడా లెక్క చేయకోకుండా రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల కోసం, సీమాంధ్ర ప్రజల కోసం ఆ రోజున పోలవరం నిర్మాణాన్ని చేపడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పిన పని చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలను ఇక్కడ ప్రారంభించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బ్రతికించడం కోసం, బ్రతికించుకునే ప్రయత్నం కోసం ఇవాళ సీమాంధ్రలో రైతాంగ యొక్క ప్రయోజనాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టి పోలవరాన్ని గాలికి వదిలేసి ఇవాళ పట్టసీమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటే ఇవాళ చూస్తున్నాం మనం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో రైతాంగం అంతా తిరగబడతా ఉన్నారు. బజారుకు వచ్చి ఇది అన్యాయమని అరుస్తా ఉన్నారు. ఇది చూసి మళ్ళా ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారికి. అంతేకాదు 15, 16, 17 తారీఖుల్లో మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతమంతా పర్యటించి వాస్తవాల్ని ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చూసి ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ వస్తుందో అనేటువంటి భయం, ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది సరైనటువంటి విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు సుమారుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సరం సమీపించబోతా ఉన్నది. ఈ సంవత్సర పాలనలో ఏం చేసేవయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆయన పాపం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ ముందు 5 సంతకాలు పెట్టారు. ఒక్కటి కూడా పూర్తిగా 5 సంతకాలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళ రాష్ట్రంలో. డోక్రా మహిళల పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా. 50% ఆఫ్ ది డోక్రా మహిళా గ్రూపులన్నీ కూడా క్లోజ్ అయిపోయింది. డోక్రా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇవాళ చూసినట్లయితే 87,000 కోట్ల రూపాయలు రైతు రుణాలు ఉంటే ఇవాళకి 99,000 కోట్ల రూపాయలు రుణాలు పెరిగిపోయాయి. రైతాంగం అంతా సంక్షోభంలో ఉన్నారు. ఈ సంక్షోభం నుంచి బయటకు తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం ఎన్నికల ముందు చేస్తే మరింత సంక్షోభానికి రైతాంగానంతా కూడా నెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంతేకాదు 60 ఏళ్లకు ఉద్యోగాలు అన్నారు, పెంచాను ఇది రిటైర్మెంట్ ఏజ్ అన్నారు. ఎక్కడ పెంచారు? 44 ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్టీసీ లాంటి పెద్ద సంస్థల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి. కేవలం గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి లేదు అని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వీటిని అమలు కాకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, సంతకం పెట్టినటువంటి వాగ్దానాన్ని కూడా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అంతేకాదు ప్రతి ఊరికి మినరల్ వాటర్ అన్నారు. ఎన్టీఆర్ సృజన సవంతి అని సంతకం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గుక్కెడు మంచినీళ్లు దొరకని, మినరల్ వాటర్ సంగతి దేవుడెరుగు, గుక్కెడు మంచినీళ్లు దొరకనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో తాండవిస్తా ఉన్నది.